న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచ్చేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో ఘనంగా జరిగిన నారీ శక్తి సమ్మేళనం, మహిళల శక్తి సామర్థ్యాలను వివరించిన ప్రముఖులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. వైసీపీకి సహకరిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను హెచ్చరించిన శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే అవినీతి అధికారుల అంతు చూస్తామని హెచ్చరిక. ప్రతి హిందూ కుటుంబానికి శ్రీరామచంద్రుని అక్షింతలు పంపిణీకి సిద్ధం చేసిన విశ్వ హిందూ పరిషత్. జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం. ఇక వార్తల్లోని వివరాలు. కుటుంబంలో మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం, తద్వారా దేశం బాగుంటుందని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శ్రీష పేర్కొన్నారు. తిరుచానూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ శాఖ అయిన అఖిల భారత మహిళా సమన్వయ ఆధ్వర్యంలో నారీ శక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నగర మేయర్ డాక్టర్ శ్రీష పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ నేడు మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వేల సంవత్సరాల నాటి నుండి భారతదేశ, భారతీయ స్త్రీ ఖ్యాతి దేదీప్యమానంగా వెలుగొందుతోందని పేర్కొన్నారు. వేద, ప్రాచీన, మధ్యకాలం నుండి కూడా భారతీయ స్త్రీ అన్ని రంగాల్లో సమర్థంగా కుటుంబ, సమాజ నిర్మాణంలో విశేష సహకారం అందించిందని తెలిపారు. అనంతరం నిర్వాహకులు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటంతో అతిథులను సత్కరించారు. అనంతరం నారీ శక్తి సమ్మేళనం కమిటీ మెంబర్లు మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళుతున్నారని, వారికి చేదోడుగా నిలవడమే నారీ శక్తి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అన్న దానిపైన ముఖ్యంగా ప్రసంగించడం అనేది జరిగింది. ఇప్పుడు చర్చా కార్యక్రమంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా చర్చించడం అనేది జరుగుతుంది. 3 జిల్లాల నుంచి ఇంతమంది మహిళలు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతున్న సమయంలో ఇక్కడికి వచ్చి ఇంతమందికి దీనిపైన ఆసక్తి కలిగింది అని అంటే తమలో ఉన్న శక్తిని ఏ విధంగా ఎంపవర్ చేసుకోవాలన్న దానిపైన ఇంత మహిళలకి ఆసక్తి ఉన్నది అన్నది ముఖ్యంగా ఆర్గనైజర్స్ కూడా అర్థమైంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సమ్మేళనాల ద్వారా మాతృత్వాన్ని, కర్తృత్వాన్ని, నేతృత్వాన్ని అన్నిటిని కూడా పెంపొందించే విధంగా మనం కార్యక్రమాన్ని దానికి యోగుల్ని ఎందరో సంతానం, ఎంతో గొప్ప సంతానాన్ని దేశానికి అందించినటువంటి ఒక మాతృమూర్తి అనే ఒక గొప్ప అంశాన్ని ఈరోజు మహిళా సమన్వయ తిరుపతి విభాగం వాళ్ళు నారీ శక్తి సమ్మేళనం మధ్య చాలా స్పష్టంగా విశదీకరణ చేశారు. అదేవిధంగా భారతీయ మహిళ యొక్క బాధ్యత రాబోయేటటువంటి రోజులు ఈ దేశ వికాసాన్ని ఈ యొక్క కార్యక్రమాలను గత 3 నెలలుగా చూస్తూ వస్తున్నాను.
ఈ 300 సమ్మేళనాల్లో దాదాపు 15 లక్షల మంది భాగస్వాములు అయ్యారు. మనం ఇలా చేస్తున్నాము అదే కారణం నేడు మారుతున్న దాంతో పాశ్చాత్య వ్యామోహంలో జరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా వారి యొక్క రుచి అభిరుచి మార్చుకొని ఆహార్యం మార్చుకొని సంస్కృతి అంతా కాలరాస్తున్నటువంటి పరిస్థితి. పెళ్ళైన 3 నెలలకే విడాకులు లేదా మనం ఉన్నటువంటి వ్యవస్థలో రకరకాలైనటువంటి చికాకులు చింతలు ఇట్లాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఆనాటి కుటుంబ వ్యవస్థ కానీ ఆనాటి స్త్రీమూర్తి యొక్క గొప్పతనం కానీ మనకు తెలిస్తే ఆ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన పిల్లలు ఎలా ప్రయత్నం చేస్తారు. దానికి అనుగుణంగా ఎవరైతే చదువుకొని ఉన్నవాళ్ళు లేదా ఇప్పటికే ఒక చదువుకున్న గృహిణులు ఎవరైతే ఉన్నారో మన సంతానాన్ని ముందు తరాన్ని సక్రమంగా నడుపుతూ మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క శక్తిని యుక్తిని ఉపయోగించుకొని ఆనాటి ఒక నాయకురాలు లాగమ్మలాగానో లేదు నేటి కాలంలో ఉన్నటువంటి అంటే ఒక చిన్న చుక్క నుండి నక్షత్రాల వరకు అన్నింటా తాముండగలిగినటువంటి స్త్రీ శక్తిని ప్రదర్శించడం కోసం చేసేటువంటి ప్రయత్నం. అద్భుతంగా మేము ఊహించిన దానికంటే కూడా ఎంతో అద్భుతంగా జన సమూహం వచ్చారు. నారీ శక్తులందరూ వారి శక్తిని నిరూపించడం కోసం మాతృమూర్తులందరూ కూడా ఈ వేదికపైకి వచ్చి మాకెంతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి దోహదపడినారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయగలిగినాము, మా శక్తిని మేము నిరూపించుకోగలిగినాము, దేశవ్యాప్తంగా నారీ శక్తి అంటే ఏమిటో మేము నిరూపించుకోగలిగినాము. ఇక మీదట ఎటువంటి కార్యక్రమాలైనా మేము చేయగలుగుతాము అనే ధైర్యం మాకు వచ్చింది. మేము ఎప్పుడూ ఎందులోనూ నారీమణులు తీసుకొని వారు మేము అన్నిట్లోనూ మేము ముందంజ వేయగలము అని సవినయంగా తెలుసుకుంటున్నాను. సొల్యూషన్ అంటే ఏం లేదండి, కుటుంబ వ్యవస్థ ఇవాళ రేపు కొంచెం మేము ముఖ్య వక్తలను పిలిపించి మాట్లాడించిన ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ ఇవాళ రేపు చాలా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతూ మన సంస్కృతి ఏ విధంగా దిగజారిపోతుందేమో అన్న భావనలో భయపడుతూ ఉన్న సందర్భంలో ఈ నారీ శక్తి కార్యక్రమం ద్వారా ప్రతి మహిళలో ప్రతి స్త్రీలో కుటుంబ వ్యవస్థ గురించి తెలపడం, అలాగే విద్యార్థులు కూడా చాలామంది పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వారి ఆధ్వర్యంలో భారతదేశమంతటా శ్రీరామ పవిత్ర మంత్రాక్షతల వితరణ కార్యక్రమం జనవరి 1 నుండి ప్రారంభమవుతుంది. విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత కార్యదర్శి రాము మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లాలో అన్ని గ్రామాలకు ఇప్పటికే పవిత్ర అక్షతలు వెళ్లాయని, ప్రతి హిందూ కుటుంబానికి పవిత్ర అక్షతల వితరణ జనవరి 1 నుండి ఇవ్వడం ప్రారంభమవుతుందని తెలిపారు. అక్షతలతో పాటు అయోధ్య రామాలయ చిత్రపటం, అలాగే అయోధ్యను దర్శించవలసినదిగా కోరుతూ ఆహ్వాన పత్రం ప్రతి హిందూ కుటుంబానికి అందజేయడం జరుగుతుందన్నారు. విశ్వ హిందూ పరిషత్తో పాటు అనేక హిందూ ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నాయి. సమాజంలో రామాయణం విలువలు ప్రచారం చేయడం ద్వారా సమాజాన్ని సుఖ సంతోషాలతో నింపే ప్రయత్నం కూడా విశ్వ హిందూ పరిషత్ చేస్తుందని పేర్కొన్నారు. ఇతర ధర్మీయుల యొక్క ప్రార్థనా మందిరాలు వారి వారి అధీనంలో ఉండడం అనేది ఇది సెక్యులర్ పద్ధతికి విరుద్ధము అన్న విషయం అత్యంత స్పష్టంగా మనం పోరాడుతున్నాం. ఇప్పటికి కూడా అది సుప్రీంకోర్టులో ఉంది. ఇకపోతే వారు తిరుపతిని గురించి అడిగారు. తిరుపతిలో అనేక సార్లు చైర్మన్ గారిని కానీ ఈఓ గారిని కానీ వ్యక్తిగతంగానే కాకుండా టీం ద్వారా కలవడం జరిగింది. అలాగా చట్టానికి విరుద్ధంగా తిరుమల దేవాలయంలో విధర్మీయులను ఉద్యోగస్తులుగా ఎలా కొనసాగిస్తున్నారు, ఎప్పుడెప్పుడు చట్టాన్ని వ్యతిరేకించి అలా చేశారు అనే విషయంలో అడగడం జరిగింది. అనిల్ సింఘాల్ గారు ఈఓగా ఉన్నప్పుడు దాదాపు 1000 ఎస్ఆర్స్ తెప్పించి దాంట్లో 60-70 మంది విధర్మీయులు ఉద్యోగాల్లో ఉన్నట్టు తేల్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ ఉల్లంఘన జరిగింది ఈ చట్టానికి వ్యతిరేకంగా అంటే ఎప్పుడో రామారావు గారి టైం నుంచి ఒక్కొక్కరు సీఎంగా ఉన్నప్పుడు 10 మందిని 5 మందిని ఇలాగా చేస్తూ వచ్చారు. వాళ్ళు అందువల్ల కొనసాగుతున్నారు అన్నాడు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ క్రీడా సముదాయంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రోల్ బాల్ స్కూల్ గేమ్స్ ఘనంగా ముగిశాయి. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి రోల్ బాల్ స్కూల్ గేమ్స్ క్రీడలు ఘనంగా నిర్వహించారు. ఇందులో సుమారు 10 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడలను తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ విజయకుమారి లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని, క్రీడలు ఆడడం వల్ల క్రీడాకారులు మరింత దృఢంగా క్రమశిక్షణతో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగగలుగుతారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో అండర్-17 బాలుర విభాగంలో మొదటి స్థానంలో విశాఖపట్నం నిలవగా, 2వ స్థానాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, 3వ స్థానంలో గుంటూరు నిలిచాయి. ఈ కార్యక్రమంలో రోల్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి ప్రతాప్, జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోల్ బాల్ ఆవిష్కర్త ఫౌండర్ విజి ప్రేమ్నాథ్, మాజీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ బాబు, పీడీలు శ్రీమన్నారాయణ రెడ్డి, శ్రీధర్, సంతోష్, మధు, చంద్రావతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని ఆదివారం ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు అమిత్ కుమార్ పాత్ర, విక్టర్ జోసెఫ్, యశోద, శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. రేపు ఉదయం PSLV C-58 రాకెట్ ప్రయోగం ఉండడంతో రాకెట్ నమూనాతో తిరుమలకు చేరుకున్న శాస్త్రవేత్తలు VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో అర్చకులచే రాకెట్ నమూనాని స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం పొంది శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు మారుతి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీనివాసుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జయరాం, కేంద్ర మంత్రులు నారాయణ రాణి, కృష్ణపాల్, తెలంగాణ రవాణా శాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, చాముండేశ్వరినాథ్, పుల్లెల గోపీచంద్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, MLC సెంబిపూర్ రాజు VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శకుడు మారుతి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మారుతి VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సంక్రాంతికి ప్రభాస్ నూతన చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తామని, చిత్రం బాగా రావాలని స్వామివారిని వేడుకున్నానని దర్శకుడు మారుతి తెలిపారు. మొన్నే ప్రభాస్ గారిది పండక్కి ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ప్రభాస్ గారు జరుగుతుంది షూటింగ్. అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదు. స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వార్తల్లో చిన్న విరామం. తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచ్చేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తదితర అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం రానున్న ఏడాది జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న కార్యక్రమాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యేక సంక్షేమ పథకాల లబ్ధి పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయాల నుండి జిల్లా స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి ఒక షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు వెళ్లాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకాలకు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని షెడ్యూల్ ప్రకారం వెళ్లాలన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఒక ఉత్సవంలాగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జనవరి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనవరి 23వ తేదీన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, చేయూత కింద 5 నుంచి 14వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో రాగద్వేషాలకు అతీతంగా జరుపుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కోరారు. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో రాగద్వేషాలకు అతీతంగా జరుపుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైన్ షాపులు, బార్లు నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్లో బ్రీత్ అనలైజర్లకు పట్టుబడి మళ్లీ అదే నేరానికి పాల్పడిన వ్యక్తులను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రైవేటు కార్యక్రమాల్లో వేసుకునే దుస్తులు, నృత్యాలు, మాట్లాడే విధానం, అశ్లీలత ఉండకూడదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా తిరుపతి పట్టణం ఎక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హోటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఇతరత్ర అరేంజ్మెంట్స్ చేసుకునే హోటల్ యాజమాన్యాలు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందస్తుగా పోలీసు పర్మిషన్స్ తీసుకోవాలి. వారికి కూడా అప్ టు 1 o'clock వరకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాస్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్లో ఉండాలి. అలాగే లోపల కూడా సీసీ కెమెరాస్ కవరేజ్ అనేది ఫీడ్ రికార్డ్ అవ్వాలి. అలాగే లైవ్ స్ట్రీమ్ కూడా వీలైతే తీసుకోవాలి. ఇంకా ఈ మద్యం సరఫరా చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఈవెంట్ కోసం. అలాగే వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ తగు జాగ్రత్త లేదంటే మైనర్స్ని అలో చేయకూడదు. ఎక్కడైతే కపుల్స్ కోసం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆ టైంలో మైనర్స్ని అలో చేయకూడదు. అలాగే ఎటువంటి డీజే సాంగ్స్ కానీ, అశ్లీల నృత్యాలు కానీ, కించపరిచే వ్యాఖ్యానాలు కానీ, ద్వందార్థాలతో వచ్చే వ్యాఖ్యానాలు కానీ చేసి అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి ఆస్కారం ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ బాధ్యత. వాళ్ళు ఈ నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించాలి. అలాగే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వాహనాల్లో అక్కడి నుంచి ఈవెంట్కి వచ్చిన వాళ్ళు వాహనాల్లో తాగి డ్రైవ్ చేయకుండా వాళ్ళ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, క్యాబ్స్ కానీ, డ్రైవర్స్ని కానీ ప్రొవైడ్ చేసే విధంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆకర్షించే అందం, మైమరపించే సౌందర్యంతో పాటు ఆధునిక సాంప్రదాయ వస్త్రాలకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూం నందు నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని తక్కువ ధరలకు అందజేస్తున్నారు. కంచిపట్టు, ఉప్పని, అమ్ని, ఇక్క బెనారస్, కోయంబత్తూర్, సేలం, ధర్మవరం, వెంకటగిరి, జైపూర్, గద్వాల్ వంటి అన్ని రకాల పట్టు చీరలతో పాటు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, లెక్కలేనన్ని నూతన వెరైటీలు తిరుపతి కళాంజలి షోరూంలో కొలువుదీరాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై 1 కొంటే 1 ఉచితంతో పాటు 20 నుంచి 70% వరకు అద్భుతమైన పండుగ ఆఫర్లను జనవరి 15వ తేదీ వరకు అందిస్తున్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తిరుపతి ఖాదీ కాలనీలోని ఓం శక్తి కళ్యాణ మండపంలో చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగుతున్నాయి. తిరుపతి ఖాదీ కాలనీ ప్రశాంత్ నగర్లోని ఓం శివశక్తి కళ్యాణ మండపంలో సంక్రాంతి పండుగ వరకు చేనేత హస్తకళల మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో పోచంపల్లి, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, నారాయణపేట, గద్వాల్, ధర్మవరం, కలంకారీ, బెంగాల్ కాటన్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. అనేక రకాల హస్తకళల వస్తువులు అమ్మకాలకు ఉంచారు. 500 రూపాయలకే 2 చీరలు, 500 రూపాయలకే 2 షర్ట్లు, 1000 రూపాయలకే 3 టాప్స్ విక్రయిస్తున్నారు. నగర ప్రజలు సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. శివశక్తి కళ్యాణ మండపం నందు శ్రీ హస్తకళ చేనేత వస్త్రములు అమ్మకం జరుగును. కావున పోచంపల్లి, మంగళగిరి, చీరాల మెటీరియల్స్, లేడీస్ ఐటమ్, ఉప్పడ, నారాయణ, ధర్మవరం, కలంకారీ, మాధవరం, బెంగాలీ కాటన్, టవల్స్, లుంగీలు, డోర్ మ్యాట్స్, జైపూర్ బెడ్షీట్స్, దివాన్ సెట్, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్ప బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, సొరంగ బ్లాక్ మెటల్, 1 గ్రామ్ గోల్డ్, జ్యువెలరీ, వెండి, ఇతర పూజ వస్తువులు. 14/1/2024 జనవరి వరకు స్థలం శివశక్తి కళ్యాణ మండపం, ప్రశాంతి నగర్, ఖాదీ కాలనీ. మాచే తయారు చేసే ఉత్పత్తులు పోచంపల్లి, మంగళగిరి, చీరాల శారీస్, డ్రెస్ మెటీరియల్, లేడీస్ ఐటమ్స్, ఉప్పాడ, నారాయణపేట, గద్వాల్ మరియు బెంగాలీ కాటన్, కలంకారీ, మాధవరం, టాప్స్,
లుంగీలు, డోర్ మ్యాట్స్, పట్టు శారీసు, జైపూర్ బెడ్షీట్, కార్పెట్ దుస్తులు, మీరెట్ బెడ్షీట్లు, ఖాదీ వస్త్రములు, దివాన్ సెట్స్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024లో మళ్లీ కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారం సాధించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తాము ఇచ్చినట్లు వైసీపీ కళరంగిచ్చుకుంటోందని ఆరోపించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభ సందర్భంగా ఇంటింటికి అక్షతల పంపిణీ రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచమే తరలి వచ్చే విధంగా, అంటే ఇప్పటికే అయోధ్య నగరం ఒక అందంగా, సుందరంగా, ఒక అద్భుతమైన రైల్వే స్టేషన్ కావచ్చు, ఒక విమానాశ్రయం కావచ్చు, అన్ని హంగుల్లో కూడా ఆడ నిర్మాణం జరుగుతుంది. ఈ మాసం 1వ తారీఖు నుంచే 2024 జనవరి 1 నుంచి రేపటి నుంచి రాముల వారి యొక్క అక్షింతలు, రాముల వారి యొక్క ఫోటో, మరి విశ్వ హిందూ పరిషత్ వారు ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక, పాంప్లెట్ ప్రతి ఇంటికి కూడా చేరుస్తున్నారు. ఇది రేపటి నుంచి 15 రోజుల పాటు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ గత 20 రోజులుగా పెట్టిన పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా, అందుతున్నాయా లేదా అన్నటువంటి మీద ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమంతో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి, ఆ మండలానికి సంబంధించి అధికారులందరూ కూడా పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమంతో లబ్ధిదారులైన కార్యక్రమం, అంటే ప్రతి పథకం కూడా. వైసీపీ పాలనకు మిగిలింది 100 రోజులేనని, అక్రమాలకు పాల్పడే రెవెన్యూ అధికారులు, అక్రమ కేసులు బనాయించే పోలీసు అధికారులు, గూండాయిజం చలాయించే వైసీపీ నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం చెందిందని, ప్రజలు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుతారని తెలిపారు. 2024 నూతన సంవత్సరం ప్రజలందరికీ మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. 85% ఇట్స్ ఎ ఫెయిలియర్ గవర్నమెంట్ అని చెప్పడానికి మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఇదేదో ఈ పత్రాలు ఏదో ఒక సుధీర్ రెడ్డో, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేష్ గారు చేసింది కాదు. ఈ దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, వారు సుదీర్ఘ పాదయాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు, పాదయాత్రలో మరి 51 హామీలు ఇచ్చినారు. దాంట్లో అమలు చేసింది ఏంటంటే 6 హామీలు మాత్రమే, అంటే 86% ఆయన హామీలు చేయలేదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో ఘనంగా జరిగిన నారీ శక్తి సమ్మేళనం, మహిళల శక్తి సామర్థ్యాలను వివరించిన ప్రముఖులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. వైసీపీకి సహకరిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను హెచ్చరించిన శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే అవినీతి అధికారుల అంతు చూస్తామని హెచ్చరిక. ప్రతి హిందూ కుటుంబానికి శ్రీరామచంద్రుని అక్షింతలు పంపిణీకి సిద్ధం చేసిన విశ్వ హిందూ పరిషత్. జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచ్చేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి.